भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। ఈ రోజు నిన్న పాకిస్తాన్ లో దాడి మన భారతదేశం దాడి చేసిందని మనం అందరం చెప్తున్నాము. వాళ్ళు ఎలాగా వచ్చి మన టూరిస్టుల మీద మగవాళ్ళని చంపి ఆడవాళ్లకు మోడీకి చెప్పమని ఆడవాళ్ళని చెప్పారు. దానికి మన ప్రధాని ధీటుగా ఆడవాళ్లతోటే యుద్ధం చేపించి ముష్కరాల తాండాలన్నీ నాశనం చేసిండ్రు. ఈ ఆపరేషన్లో ముఖ్యంగా పాల్గొన్నది ఆడవాళ్ళే అని మీరు గుర్తించండి. స్త్రీ శక్తి అంత తక్కువ చేసి వాళ్ళు మాట్లాడిండ్రు. మన గవర్నమెంట్ కూడా ఆడవాళ్ళు కమాండర్లనే ఇద్దరిని పంపించి వాళ్ళ నాయకత్వంలోనే వాళ్ళ ఉగ్ర తాండాలను నాశనం చేసింది. మన దేశం తలుసుకుంటే పాకిస్తాన్ అనేది ఒక 2 గంటలలోనే అంతమైపోతుంది. ఆపరేషన్ సింధూర్ అనేది కూడా మన మోడీ గారి నాయకత్వంలోనే జరిగింది. ఈ సింధూర్ అనేది ఇప్పుడు మొదటి అంకమే. ఇది చివరి వరకు పోయే వరకు పాకిస్తాన్ అనేది నామరూపాలు లేకుండా పోతుంది. ఇది నా మాటగా మీరు గుర్తుంచుకోండి. ఈరోజు చెప్తున్నాను నేను, ఈ సింధూర్ ఆపరేషన్ అనేది అయిపోయే వరకు పాకిస్తాన్ దేశం అనేది ప్రపంచ పటంలో ఉండదు. ఇప్పటికైనా గుర్తించి పాకిస్తాన్ వాళ్ళు చేసిన తప్పును క్షమించమని వాళ్ళు కోరుకోవాలి. ఇప్పుడు ప్రపంచ దేశాలల్లో ఏ దేశం కూడా పాకిస్తాన్కు అండగా నిలవడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే వాళ్ళు చేసింది ఎప్పుడైనా తప్పని వాళ్ళకు తెలుసు. అయినా కూడా వాళ్ళు ఇంకా గొర్రెపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఇది వాళ్ళకు చెంపపెట్టుగా మారింది. రాబోయే రోజులలో కూడా పాకిస్తాన్ అనేది మనకు కనబడకుండా పోతుంది. ఈ ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం అయిపోయే వరకు పాకిస్తాన్ అనేది ప్రపంచ పటంలో కూడా లేకుండా పోతుంది. మా దగ్గరకు వచ్చి దొంగ దెబ్బ తీసి మా యాత్రికులను చంపినందుకు డేర్గా మా దేశంలోనే ఉండి మీ దేశంలో ఉన్న ఉగ్రవాదులను మేము గుర్తించి ఆ తండాలన్నీ నాశనం చేసినాం. ఖబర్దార్ పాకిస్తాన్, ఖబర్దార్ పాకిస్తాన్, ఖబర్దార్ పాకిస్తాన్. భారత్ మాతా की, भारत माता की।